తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. మహిళలకు జీరో టికెట్లు ఇస్తుండడంతో ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ లెక్కల్లో కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఛార్జీల సొమ్మును విడుదల చేయకపోవడంతో బాకీలు ఫుల్లుగానే ఉన్నాయి. ఉచిత ప్రయాణాన్ని ఇప్పటి వరకు సుమారు 72 కోట్ల మంది మహిళలు వినియోగించుకోగా ప్రభుత్వం 2400 కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించవలసి ఉంది. ఈ నిధులు అందక కొత్త బస్సుల కొనుగోలు, బస్ స్టేషన్ల మరమ్మతులు నిలిచిపోయాయి. ఈ పథకానికి రోజుకు 10 కోట్లకు పైగా ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. మరోవైపు రోజుకు ఒక్కో డిపో నుంచి 1,00,000 అదనపు ఆదాయం లక్ష్యంగా పనిచేయాలనే ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులు సతమతమవుతున్నారు. కార్మికుల వేతనాలు, డీజిల్, ఇతర అవసరాలకు ఆర్టీసీ నెలకు సుమారు 370 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ వచ్చే 310 కోట్ల ఆదాయం చాలకపోవడంతో ఆర్టీసీ అధికారులు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. వడ్డీ రూపంలో రుణం తీసుకొని కార్మికులకు వేతనాలు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో రుణభారం పెరిగిపోయింది. నెలకు సుమారు 65 కోట్ల వరకు బ్యాంకులకు చెల్లించవలసి ఉంది. ఈ నేపథ్యంలో కార్మికుల బకాయిలపై సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రవాణా శాఖకు కేటాయింపులు 4084 కోట్లకు సవరించినప్పటికీ విడుదలపై కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బాండ్ల బకాయిలు, రిటైర్డ్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు అందించలేక ఆర్టీసీ సతమతమవుతోంది. 2020 అక్టోబర్లో చెల్లించాల్సిన 2013 పీఆర్సీ బాండ్ల బకాయిలు 280 కోట్లు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 80 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అలాగే 2017 పీఆర్సీ బకాయిలు సుమారు 418 కోట్ల చెల్లింపులపై స్పష్టత లేకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వారి వేతనాల నుంచి మినహాయించిన సుమారు 3850 కోట్లకు పైగా సొమ్మును ఆర్టీసీ దారి మళ్లించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. రవాణా శాఖకు వాహనాల పన్ను రూపంలో సుమారు 692 కోట్లు ఆర్టీసీ బకాయిలు ఉన్నాయి.